బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుడిగా వి హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల నాయకుడైన విహెచ్ను బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీ గణన చేశారని, రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో, బీసీ కులగణన విషయంలో మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఏదైతే ఈ మాట ఇచ్చి అయితే పీసీసీ ప్రెసిడెంట్ గా నేను 10 ఉమ్మడి జిల్లాలు తిరిగిన తర్వాత లాస్ట్ లో కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% లోకల్ బాడీలు అన్నాడు. ఇవాళ మాకు ఎన్ని వచ్చినాయి? 52% మామూలు గెలిచిండ్రు. కులగన జరిగినాక రేవంత్ 56% బీసీలోనే డిక్లేర్ చేసిండ్రు. మరి ఈడ కులగననే లేదు, కేవలం ఎస్సీ వాళ్ళదే అవుతుంది. అంటే ఏ జ్యుడిషియరీ కూడా ఏమడుగుతుంది? వాట్ ఈజ్ యువర్ పాపులేషన్ అని అడుగుతుంది. ఒకడు 40 అంటుడు, ఒకడు 20 అంటుడు, 30 అంటుడు. కరెక్ట్ గా ఏది 1931 లో అయినా సెన్సస్ ఇప్పుడు చేస్తుంటే న్యాయం చేయరా బాబు అంటే ఆయనకి ఎందుకేమో మా మీద కక్ష ఉన్నదా, లేకుంటే ఆయన ఓబీసీ నిజంగానే ఓబీసీ అయితే న్యాయం చేయాలి. కానీ అగ్ర కులాల వాళ్ళు ఆలోచన చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఏదైతే వాగ్దానం చేసిండో ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ పని ఏం చేసిండు తెలుసా? ఏది కేబినెట్ లో ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు, కులంగానే చేస్తాం మేము అని. సెన్సస్ చేస్తామన్నాడు. 150 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇంటింటికి తిరిగాడు.